I'm sorry, but don't wanna talk. I need a moment before I go. There's nothing personal. I draw the blinds. They don't need to see me cry. 'Cause even if they understand, they don't understand. So then when I'm finished, I'm all about my business and ready to save the world. I'm taking my misery, making my bitch, give me everyone's favorite girl. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బ్యాచిలర్స్ రూమ్లో ఈరోజు కాజు పన్నీర్ మసాలా విత్ జీరా రైస్ ఎలా చేస్తానో చూపిస్తా, చూడండి. మా టీం మా రూమ్మేట్స్ అందరు కలిసి చేస్తున్నాం. ఎవరెవరు చేస్తున్నానో చూపిస్తాం. ఇక్కడే నేను వంట స్టార్ట్ చేస్తున్నా. మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తా, చూడండి. దిస్ ఈజ్ మై బ్రో బ్రో ఇదే మా ఆనిముత్యం గెలిచిగా ఇంతకుముందు లాస్ట్ రివ్యూలు ఇచ్చాడు, ఏడుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్. అది ఇంకా ఇంకో బ్రో ఇంకో పని చేస్తున్నాడు, అది చూపిస్తాను. చూడండి ఎట్లా ఉందో. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే చేస్తున్నాం. ఫస్ట్ బటర్ వేసాం ఫ్రెండ్స్. బటర్ వేసుకొని ఫస్ట్ కాజు వేయించుకోవాలి. కాజు వేయించుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాం. కాజు వేసేసాం. కాజు అక్కడిచ్చాయి. కాజు రెడ్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా అన్ని ఇంగ్లీష్ లో బాగా తీసిను. ఆడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు. బటర్ వేసాక కొంచెం చెక్క, కొంచెం లవంగాలు, కొంచెం యాలకులు, బిర్యానీ ఆకు వేసి ఈ మసాలాని బాగా వేయించుకోండి. తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అది వేయాలి. లవంగ జీలకర్ర చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, అవన్నీ వేసి బాగా దోరగా వేగించుకున్నాక ఆనియన్ వేసుకొని బాగా దోరగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇవన్నీ అయిపోయాక ఏం చేయాలి? కోటంపాకి ఇంట్లో పండాలి. ఇక్కడ ఆనియన్స్ ఇలా బాగా వేగాక దీంట్లోకి 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. చూడండి చూడండి అన్నప్పుడు చూడండి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇక్కడ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇలా మసాలా అనేది బాగా వేగి ఇలా ముద్దలాగా అవ్వాలి. ముద్దలాగా అయ్యాక మిగతా మసాలాలు వేయాలి. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసి బాగా కలుపుకుందాం. పసుపు వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు 2 చెంచాల కారం, ఇంకో చెంచా మా కోసం ఎక్స్ట్రా వేసుకుంటున్నాం. మీకు కావాలంటే మీరు ఇంకొక చెంచా యాడ్ చేసుకోవచ్చు. 2 చెంచాల ఉప్పు, 2 చెంచాల జీలకర్ర పొడి, 2 స్పూన్ జీలకర్ర పొడి,
2 స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు సగం చెంచా గరం మసాలా వేసుకుందాం. ఓకే. ఇందాక మసాలాలు అన్నీ యాడ్ చేసాం కదా, అన్ని బాగా మసాలాలు అన్ని కలిసాక ఇప్పుడు మేము 6 టమాటాలు మామూలుగా మీకు కావాలంటే వేసుకోండి. మేము మా దాంట్లో జనాలు ఎక్కువ ఉన్నారని మేము 10 టమాటాలు వేసాము. 10 టమాటాలు డైరెక్ట్ మిక్సీకి వేసి ఇలా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ ఇందులో కలపాలి. టమాటా బాగా కొత్త కొత్త ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కాజు 100 గ్రాముల పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కాజు పేస్ట్ మిక్సీలో మంచిగా కాజు వేసుకొని మిక్సీ చేసుకొని ఇప్పుడు ఆ పేస్ట్ ఇందులో వేసుకుందాం. ఆయిల్ మంచిగా పైకి వచ్చాక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా ఉడకబెట్టుకోండి. ఇంకా బాగా వేగాలి. ఇది ఇవి బాగా ఉడికాక నేనైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నా. మీరు మీ ఇష్టం, మీ చాయిస్ ఏదైతే అది హెరిటేజ్ అని ఏదైనా వాడుకోండి, బాగుంటది. నేను 4 స్పూన్లు వేస్తున్నా, మీ చాయిస్ ని బట్టి మీరు వేసుకోండి. అలా ఇప్పుడు ఇంకా లాస్ట్ లో అంతా కలిపాక ఇప్పుడు పన్నీర్ ముక్కలు కాజు ముక్కలు కలిపి వేసుకోవాలి. నూకో అన్నంని చల్లగా చేసి జీరా రైస్ కలుపుతున్నా వినయ్. వినయ్ బ్రో. గో ఇప్పుడు ఇది బాగా ఉడికింది. పన్నీర్ కాజు పన్నీర్ మసాలా రెడీ అయింది. ఇంకా లాస్ట్ గార్నిష్ కోసం కొత్తిమీర ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఎంత తింటే అంత ఆరోగ్యానికి మేలు. అదిగో కాజు పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఇప్పుడు జీరా రైస్ ఎలా చేస్తామో చూపిస్తా చూడండి. అసలు ఈ గ్రేవీ టెక్స్చర్, పన్నీర్ ముక్కలు, పక్కన కొత్తిమీర ఉంది, తింటే ఉంటది రుచి. అబ్బా సూపర్. బాగా కనపడతాడు తింటే. ఆ, ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. కాజు పన్నీర్ బటర్ మసాలా. ఇప్పుడు జీరా రైస్ కావాల్సింది. జీరా మిక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ 3 స్పూన్స్ పోయిందా? జీలకర్ర వేసాక పచ్చిమిరపకాయలు 7 పచ్చిమిరపకాయలు ఇట్లా స్లైస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి, బాగా వేయించుకోండి. నార్మల్ అయితే ఇందులో ఉప్పు కూడా వేస్తారు. మేము పన్నీర్ బటర్ మసాలాలోనే ఉప్పు ఎక్కువ వేసాం కాబట్టి దీంట్లో అవసరం లేదు. ఆ టేస్ట్ ఇది సరిపోతుంది. Paneer curry is ready. It's time for jeera rice. గో ఇంకా ఈ జీరా మిక్స్ అన్నంలో కలుపుకొని తినేది. బాగా మిక్స్ చేయాలి గైస్. మిక్స్ చేస్తే వాళ్ళ తాత కూడా చెప్తారు. చాలు. నా దగ్గర కూడా